బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ రోజు కరీంనగర్లో పర్యటించనున్నారు. సాయంత్రం నిర్వహించే రోడ్ షోలో ఆయన పాల్గొంటారు. ఇక హైదరాబాద్ నుంచి రాజీవ్ రహదారి మీదుగా రామ్నగర్ చౌరస్తాకు గులాబీ దళపతి చేరుకుంటారు. రామ్నగర్ చౌరస్తాలో ఘన స్వాగతం పలికేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి ర్యాలీ ప్రారంభమై మంకమ్మ తోట, టూ టౌన్ పోలీస్ స్టేషన్, ముఖంపుర మీదుగా తెలంగాణ చౌక్ కి చేరుకుంటుంది. ఇక అక్కడ నిర్వహించే రోడ్ షోలో కేసీఆర్ పాల్గొననున్నారు. కరీంనగర్లోని తెలంగాణ చౌక్ లో ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇక బీఆర్ఎస్ పాలనకు నేటి కాంగ్రెస్ పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కూడా స్పష్టంగా వివరించనున్నారు. స్వరాష్ట్రం ఏర్పడిన తరువాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిన అభివృద్ధిని తన ముందుంచానన్నారు కేసీఆర్. ఇక ముఖ్యంగా ఎంపీగా అలాగే రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగానే కాకుండా మొదటి నుంచి ఉద్యమంలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ గెలవాల్సిన ఆవశ్యకతను కూడా వివరించనున్నారు. ఈ రాస్తా రోకోను విజయవంతం చేయాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో పాటు బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ను పిలుపునిచ్చారు. ఇక కరీంనగర్ రోడ్ షోలో నిర్వహించేందుకు పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. కేసీఆర్ సభ అనంతరం కరీంనగర్ తీగలగుట్టపల్లిలో బస చేయనున్నారు. ఇక రేపు సాయంత్రం సిరిసిల్లలో నిర్వహించే రాస్తా రోకోకు కేసీఆర్ వెళ్లనున్నారు. ఆ తర్వాత సిద్దిపేటలో జరిగే రాస్తా రోకోలోనూ గులాబీ బాస్ పాల్గొంటారు. రైట్, ఇక ఇవాళ కరీంనగర్లో కేసీఆర్ అయితే రోడ్ షో చేయనున్నారు. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్ని ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి అందించడానికి మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్ కుమార్, చెప్పండి, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ కి మద్దతుగా అయితే కేసీఆర్ ప్రచారం చేయడానికి కరీంనగర్లో అయితే రోడ్ షో నిర్వహిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏంటి? కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ లోక్సభ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అభ్యర్థి గెలుపు కోసం ఇవాళ మాజీ ముఖ్యమంత్రి సీఎం రోడ్ షో నిర్వహించున్నారు కేసీఆర్. అయితే కేసీఆర్ రోడ్ షోకు దాదాపు పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు కూడా చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సాయంత్రం తెలంగాణ చౌక్ ప్రాంతంలో సాయంత్రం 7 గంటలకు ఇవాళ కేసీఆర్ రోడ్ షో నిర్వహించున్నారు. ఈ రోడ్ షోలో దాదాపు జనాలు కూడా పెద్ద ఎత్తున జనాలు కూడా తరలించి అక్కడ తెలంగాణ చౌక్ ప్రాంతంలో ఒక పబ్లిక్ మీటింగ్, చిన్న మీటింగ్ లాగా కూడా పెట్టేసి ఇవాళ ఓటర్లను ఆకట్టుకునే విధంగా కేసీఆర్ ప్రసంగం చేయనున్నారు. అయితే బోయినపల్లి వినోద్, ఇక్కడ లోక్సభ అభ్యర్థి బోయినపల్లి వినోద్ గెలుపు కోసం ఆయన ఇక్కడ దాదాపు 4 ప్రాంతాల్లో కోతిరాంపూర్, తెలంగాణ చౌక్, రామ్నగర్, పద్మనగర్ ప్రాంతాల్లో ఇవాళ కేసీఆర్ పర్యటించి వాళ్ళ ఓటర్ ప్రభావితం చేసే పరిస్థితి తానుంది. అయితే ఇక్కడ జనాన్ని ఆకట్టుకునే విధంగా ఇవాళ కేసీఆర్ ప్రసంగం చేయనున్నారు. అయితే ఆ రోడ్ షోలో కూడా భారీ మెజార్టీలో గెలిపించాలి వినోద్ అనే ఉద్దేశంతో ఇవాళ రోడ్ షో నిర్వహించున్నారు. అయితే ఈ రోడ్ షోలో మాత్రం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారెంటీల పథకం కానీ ఇంకా సంక్షేమ పథకాలలో తన వైఫల్యాన్ని ఎండగట్టేందుకు ఇవాళ కేసీఆర్ గలం ఇప్పుడున్నారు. దాదాపు 7 గంటల నుండి 8-9 గంటల వరకు కూడా ఇక్కడే కరీంనగర్లోనే రోడ్ షో నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ప్రజలకు అందరినీ సంక్షేమ పథకాలకు సంబంధించి 6 గ్యారెంటీల పథకాలకు సంబంధించి కూడా ఇవాళ జనంలో తన గొంతు వినిపించి ఇవాళ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేయనున్నారు. అయితే దీనికి సంబంధించి అక్కడ ఏర్పాట్లు కూడా భారీ ఎత్తున చేశారు. అయితే ఈ వినోద్ కుమార్ గతంలో మాజీ ఎంపీగా వాళ్ళ కరీంనగర్ సిటీ స్మార్ట్ సిటీ తీసుకురావడం కూడా ఆయనే కృషి చేశారని చెప్పేసి ఆయన డెవలప్మెంట్ అభివృద్ధి పనులు చూసి ఓటేయాలి, మీరు ఈ వినోద్ని గెలిపిస్తే కరీంనగర్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడుస్తుందని చెప్పేసి కూడా కేసీఆర్ ప్రజలకు పిలుపునివ్వనున్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల పాలనలో అసలు సంక్షేమ పథకాలు ఏ మేరకు అమలవుతున్నాయి, ఇవాళ 6 గ్యారెంటీ పథకాలు కావచ్చు, ఇంకా సంక్షేమ పథకాలకు సంబంధించి ఇది కూడా సక్రమంగా నడవడం లేదని చెప్పేసి కూడా వాటి ఫలితాలు ప్రజలకు అందడం లేదని చెప్పి కూడా ఇవాళ కేసీఆర్ గలం విప్పి ఆ ప్రజలను ఉంచుతున్నారు, ఆ ప్రజలకు పిలుపునివ్వనున్నారు. దీని మీద ప్రజలను చైతన్యవంతం చేసే దిశగా ఇవాళ కేసీఆర్ ప్రసంగం కొనసాగనుంది. అయితే ఈ దాదాపు చాలా మంది కూడా ప్రజలు ఈ రోడ్ షోకు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ప్రజలను కూడా చేరదీసి ఇవాళ బీజేపీ వైఫల్యం కూడా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న బీజేపీ వైఫల్యాన్ని కూడా ఎండగట్టి ఇవాళ వినోద్ కుమార్ గెలుపు కోసం ఆ రోడ్ షోలో భారీ ఎత్తున కేసీఆర్ అయితే గలం ఇప్పనున్నారు. అయితే ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన కూడా ఇవాళ కేసీఆర్ ప్రజలు ఆకట్టుకునే గలం ఇప్పనున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ఈ వినోద్ కుమార్ గెలిపిస్తే ఈ నియోజకవర్గం అభివృద్ధి ఎంతగానో కొనసాగుతుంది, మీరు విజయవంతంగా ఈ అభివృద్ధి ఆకర్షిస్తూ వినోద్ కుమార్ గెలుపు కృషి చేయాలని చెప్పి కూడా రోడ్ షోలో కేసీఆర్ పిలుపునివ్వనట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్.